క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ సాయంకాల వేళ క్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం బైబిల్ నుంచి పరిశీలించబోయే పాఠం నిర్వీర్యమవుతున్న దేవుని భావితరాలు. నిర్వీర్యమవుతున్న దేవుని భావితరాలు. భూమి మీద పుట్టుకొస్తున్న మానవ సంతతి అంతా కూడా దేవుని గర్భవాసం నుంచి పుట్టుకు వచ్చిన వారు అని మనకు తెలుసు. ఎందుకంటే ఎన్ని తరాలైతే భూమి మీద తొలి మానవుడి నుంచి ఆయన గర్భవాసం నుండి భూమి మీద విస్తరించాయో వాటన్నిటికీ మూలం పరలోకపు తండ్రి అయిన దేవాది దేవుని గర్భం. ఎందుకంటే మనమందరం కూడా ఆయన గర్భవాసము నుంచి భూమి మీదకి వచ్చినవాళ్ళు. ఆదాము రాక మునుపు దేవునిలో ఉన్నవాళ్ళం మనమంతా. దేవుడు ఎలాగైతే ఉన్నవాడుగా ఉన్నాడో, ఆది అంతము లేనివాడుగా ఉన్నాడో, మన ఆత్మలు కూడా ఆది అంతము లేని వానిలో నుండి వచ్చినవి. దానికి బైబిల్ చెప్పిన సాక్ష్యం అనేక సార్లు మనం చదువుకున్న మాట కీర్తన గ్రంథం 90వ కీర్తనలోని తొలి వచనం. 90వ కీర్తనలోని మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నాడు. చూడండి, తరతరముల నుండి భూమి మీద ఉన్న మనుష్యులుగా మనందరికీ నివాస స్థలం అంటే దేవునినే నివాస స్థలంగా చేసుకొని జీవించిన వాళ్ళం, ఆయనలో ఉన్నవాళ్ళం, ఆయన నుండి వచ్చిన వాళ్ళం. అది ఆ మాటకు అర్థం. అంటే భూమి మీద పుట్టుకొస్తున్న ఈ తరాలన్నీ కూడా దేవునిలో నుంచి వచ్చినవి. ఈ తరములన్నిటికీ పితామహుడు దేవుడు కనుక తరాలు ఆయనవి. భూమి మీద ఉన్న ఈ తరాలన్నీ కూడా ఆయనలో ఉన్న తరాలు. తరతరముల నుండి అనే పదం అందుకే ప్రయోగించబడింది. తరతరాలు. ఎన్ని తరాలు! ఈ తరాలన్నిటినీ కూడా తన సంకల్ప ప్రకారము తన మనస్సులో ప్రణాళికబద్ధంగా మనల్ని కని సిద్ధం చేసి ఏ తరంలో ఎవరు రావాలి అన్నది ఆయన నిర్ణయం మేరకు సిద్ధం చేసి భూమి మీదకి పంపించాడు. మరి పంపగా భూమి మీదకి వచ్చిన మనందరం ఈరోజున్న భూమి మీద ఉన్న తరాలను గురించి ఆలోచిస్తే ఎలా ఉన్నాయి ఆ తరాలన్నీ? ఈరోజు మానవ తరాలు ఎలా ఉన్నాయి అంటే, మన కళ్ళ ముందున్న ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను మనం చూడగలిగితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఏమని? మంచిగా ఉన్నారనా? లేదండి. మానవ జాతి అంతకంతకు దిగజారిపోతుంది. లోకం యొక్క పోకడలు, లోకం యొక్క పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి. అది జగత్తు ఎరిగిన నిజం. మరి అందుకే నాకు అన్నాడు, ఈ తరాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడానిక? నిర్వీర్యం అనే మాటకు అర్థం ఏంటంటే, వీర్యంలో నుంచే మనమంతా వచ్చిన వాళ్ళం. అనగా స్పర్మ్స్గా మనం అందరం కూడా ఏమండి తండ్రిలో నుంచి వచ్చిన వాళ్ళం. అంటే వీర్యంలో మనమంతా తల్లిలోనికి ప్రవేశించిన వాళ్ళం. అంటే ఈ సంతతులు, ఈ తరాలు, ఈ మానవ జాతులన్నీ కూడా అందులో నుంచి ఉత్పత్తి అయిన వాళ్ళే. అలాంటిది అవి నిర్వీర్యం అంటే పనికి రాకుండా పోవటం. నిర్వీర్యం అంటే వీర్యం పనికి రాకుండా పోతుంది అని. దేవుని కొరకు ఉపయోగపడవలసిన మానవ జాతి, మానవ తరాలు నిర్వీర్యమైపోతున్నాయి. అంటే దేవుని కోసం కాకుండా దేవుని యొక్క ప్రణాళికలకు భిన్నంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అందుక దేవుడు కన్నాడు. అందుక తన గర్భంలో 1000 కోట్ల సంవత్సరాల క్రితమే దాచుకున్నాడు. ఇదేనా ఆయన సంకల్పం? భూమి మీదకి పంపి ఎలా ఉండాలని ఆయన కోరుకున్నాడు? తనలాంటి భావనలు, తనలాంటి ఆలోచనలు,
తనలా ఉండాలి అని దేవుని యొక్క కోరికను ఈరోజు చిదిమేసింది ఈ లోకం. చాలా దారుణమైన పరిస్థితిలోనికి ఈ లోకం దిగజారిపోతుంది. మృగాలు అని సభ్యత సంస్కారం లేని వాళ్ళ విషయంలో ఏమండి ఒక మనిషిని కూడా మృగముగా ఈరోజు వర్ణిస్తున్నాడు అంటే ఎందుకు అలా మారిపోయారు? మృగము అనగానే అది మనిషి కాదు, దానికి సభ్యత తెలీదు, సంస్కారం తెలీదు, దానికి కారణం అది జంతువు. కానీ దానికి మనిషికి చాలా తేడా ఉంది, వ్యత్యాసం. మరి మనుష్యులు ఎందుకండి మృగాలుగా మారిపోతున్నారు? ఈరోజు సమాజంలో మనుష్యులే మృగాలు కన్నా దారుణంగా. ఒక మృగం ఉందంటే ఎప్పుడు దాని నైజాన్ని బట్టి వెళ్ళిపోతుంది. ఒక పులి వేటాడి చంపుకు తింటుంది. ఒక ఆవు తన కళ్ళ ముందున్న పచ్చదనాన్ని ఏమండి తింటుంది. ఇలా ప్రతి జీవికి దాని జీవన విధానం అలాగే ఉంటుంది. కానీ మనిషి జీవన విధానం అలా లేదే. మంచిగా కనబడుతూ క్రూరమైన మనస్సుతో దారుణముగా ఈ సమాజంలో ఎదుట మనిషిని ఎలా దోచుకోవాలి, ఎదుట మనిషిని ఎలా మట్టు పెట్టాలి, ఎదుట తరాలను ఎలా నిర్వీర్యం చేయాలి అన్న భయంకరమైన విషపూరితమైన సమాజంగా ఈరోజు మనకు కనబడుతుంది. మనిషి అలా కనబడుతున్నాడు, విషసర్పం కన్నా భయంకరంగా. ఒక సర్పం కనబడిందంటే భయపడతాం, మనం దూరంగా ఉండాలి అనుకుంటాం. అదే మనిషి దగ్గర కంటే వీడు మంచివాడా చెడ్డవాడా? మంచిగా కనబడుతూ నటిస్తూ తనపై ఏమండి ఎటువంటి అనుమానము రాకుండా చివరకు విషాన్ని కక్కే భయంకరమైన జుగుప్సాకరమైన జీవితాలను ఈరోజు మనుష్యులు కలిగి ఉన్నారు. ఇవి నిజాలో కాదో మీకు తెలుసు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకేనా దేవుడు తన పోలికలో తన రూపమందు మనిషిని చేసింది? ఈ తరాలన్నింటినీ తన గర్భంలో దాచి ఉంచింది అందుకేనా? వచ్చి చెడిపోవడానిక? ఏమండి, ఈ కలలు కన్నా తన పిల్లల ప్రపంచాన్ని చూడాలని ఆశపడి దేవుడు ఎన్నో ప్రణాళికలతో మానవ జాతిని సృష్టిస్తే ఏదేను తోటలోనే ఆయన సంకల్పానికి భంగపాటును ఏర్పాటు చేశారండి తొలి జంట. ఇక ఆ తరువాత సంతానం విస్తరించిన తరువాత జలప్రలయం రావడానికి, ఆయన కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి ఏంటి కారణాలు? భూమి మీద ఉన్న తరాలన్నీ కూడా చెడిపోయే గనుక, ఆ తరము వారి వల్ల దేవుడు విసిగిపోయాడు గనుక, విసిగిపోయాను అంటాడు చూడండి. ఈ తరము వారి వల్ల నేను విసిగిపోయానయ్యా నోవహు. ఈ తరములో నువ్వు ఒక్కడవే నాకు మంచిగా కనబడుతున్నావు, నువ్వు ఒక్కడవే నాకు నీతిమంతుడిగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నావు. మరి మిగతా తరాలలో ఉన్నవాళ్ళు, అతని తరములో అతనితో సమకాలీకులుగా పుట్టిన వాళ్ళందరూ ఏమైనట్టు? ఏమండి, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం అండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. అలాగే ఏమండి ఆదికాండం 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. ఏమండి, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతి నిబంధన గైకోవాలి. ఎందుకని నిబంధన ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? తరాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి కనుక, తరాలు తమకు వచ్చినట్లుగా బ్రతుకుతున్నాయి కనుక. ఏమని మన కళ్ళ ముందే మన పిల్లలు చెడిపోతుంటే ఏ తల్లిదండ్రులు, ఏ కుటుంబీకులు చూసి ఓర్వగలరు చెప్పండి? అలా కంటకులైన పిల్లల కోసం తల్లిదండ్రులు ఎప్పుడూ కంటతడి పెడుతూనే ఉంటారండి. ఏంటోనండి, వాడు చేతికి అందకుండా పోయాడండి, ఏంటోనండి వాడు మాట వినకుండా పోయాడండి, వాడి బొత్తుగా ఎవరి భయము లేకుండా పోయిందని తల్లిదండ్రులైన వాళ్ళు చాలామంది తమ పిల్లల విషయమై ప్రలాపిస్తుంటారు. ఎవరి నేరం అది? ఏమండి, స్వతహాగా వాళ్ళ స్వయం అపరాధం.
వాళ్ళు సొంతంగా చేసుకున్న అపరాధం అది. తమ పిల్లలకు చిన్ననాటి నుంచి భయభక్తులు నేర్పించాల్సిన తల్లిదండ్రులే ఏమండి పిల్లలకు సన్మార్గాన్ని ఎవరు నేర్పించాలి? తల్లి తండ్రి. దేవుని గురించిన భయం, దేవుని గురించిన విధులు, దేవుని గురించిన కట్టడలు, వీటన్నిటినీ తల్లిదండ్రులే పిల్లలకు నేర్పించాల్సి ఉంది. వాళ్ళు నేర్పించకపోబట్టే కదా ఈరోజు ఎందుకు చేయి దాటిపోయాడు. ఏంటోనండి, నా కూతురు చేయి దాటిపోయిందండి, నా కొడుకు చేయి దాటిపోయాడండి, ఈ పదప్రయోగం మనం వింటుంటాం. చేయి దాటిపోవడం ఏంటి? వాడు పడుకుంటుంది నీ ఇంటిలోనే పడుకుంటున్నాడు, నీ తిండే వాడు తింటున్నాడు, ఏమండి నీ బట్టే వాడు కట్టుకుంటున్నాడు. చేయి దాటిపోవడం ఏంటి అంటే మాట వినని వానిగా, నీవంటే భయము లేని వానిగా. కారణం, చిన్ననాటి నుంచి నీకు వాళ్ళ మీద ఉన్న ముద్దు మమకారం. ప్రేమించండి, తప్పులేదు, పిల్లల్ని ప్రేమించటంలో తప్పులేదు. కానీ ఆ ప్రేమ వాళ్ళని సన్మార్గంలో ఉంచగలగాలి, వాళ్ళని సన్మార్గంలో ఉంచగలగాలి. అతిగా ప్రేమ, అతిగా వాళ్ళని ప్రేమించటం వలన ఏమవుతున్నారు వాళ్ళు చేయి దాటిపోతున్నారు. నీ మాట వినని వాళ్ళుగా వాళ్ళు జీవిస్తున్నారు. అందుకే సభ్య సమాజం ఎలా మారిపోయిందండి? దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? లేదు. కనుక దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇందాక మనం చదువుకున్న ఆదికాండం 17:9 నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను. మీ పిల్లలకి చెప్పండి, నా మాటలు గైకోవాలి, నా భయభక్తుల్లో వాళ్ళు ఉండాలి. ఏమండి, ఈరోజు సమాజంలోని ఎంతమంది తల్లిదండ్రుల పిల్లలు దేవుని మాటలకు లోబడి భయపడేవాళ్ళుగా ఉన్నారు చెప్పండి? తల్లిదండ్రుల మాట వినేవాళ్ళుగా ఉన్నారు, విన్నట్టుగా కనబడతారు, నటిస్తారంతే. వాళ్ళ అతి ప్రవర్తన చూస్తే మనం ఏమనుకుంటాం అంటే, అబ్బా నా కుమారుడు చాలా మంచివాడండి, నా కుమార్తె చాలా మంచిదండి, నా మాట కాదనదండి అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చేయి దాటిపోతూ ఉంటారు. కారణం, వాళ్ళకి చిన్ననాటి నుంచి నువ్వేం నేర్పించలేదు. నా నిబంధన, నా వాక్యాలు, నా మాటలలోని భయాన్ని పెట్టాలి. మరి పెడుతున్నారా? ఎక్కడ పెడుతున్నారండి? ప్రకటనలు ఎక్కడున్నాయండి? నేర్పించడాలు ఎక్కడున్నాయండి? యోవేలు గ్రంథం 1:3 చూడండి, ఏమంటున్నాడు? యోవేలు గ్రంథం 1:3 ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. దేవుడు అంటున్నాడు, ఈ సంగతి మీ బిడ్డలకు, మీరు కన్న మీ పిల్లలకు తెలియజేయండి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరము వారికి తెలియజేయుదురు. ఇలా ఒక తరం, భూమి మీద ఉన్న ఈ తరానికి మనం చెబితే ఆ తరం రాబోయే తరానికి చెబుతుందట. ఏమండి, ముందు బ్రతుకున్నప్పుడు మన తరము వాళ్ళకి, మన గర్భాన పుట్టిన వాళ్ళకి మనం నేర్పించగలిగితే, మన కళ్ళ ముందున్న సమాజానికి మనం నేర్పించగలిగితే, నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ తర్వాత వచ్చే తరానికి, వాళ్ళ కళ్ళ ముందున్న ప్రపంచానికి, లోకానికి వాళ్ళు చెబుతారు అంటున్నాడు. చూడండి, దేవుడు ఎందుకు చెప్పాలి ఈ జాగ్రత్త అంటే, మీరు నేర్పించకపోతే దేవుని భయం రాదు. మనము మన తరము వారికి నేర్పించకపోతే దేవుని భయం వాళ్ళకి రాదు. అంటే ఇప్పుడు ఎవరి లోపం? తల్లిదండ్రుల లోపం. ప్రస్తుతం ఉన్న నేర్పించవలసిన సమాజానికి నేర్పించని వాళ్ళ లోపం. వాళ్ళదే కదా లోపం. నువ్వు చెప్పాలి నీ తరానికి, ఆ తర్వాత ఆ తరం వచ్చే తరానికి చెబుతారు. ఇది కదా దేవుడు ఏర్పాటు చేసిన సైకిల్ చైన్. ఇలా ఉండాలి అని చెప్పాడు. ఏమండి, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 30వ చూడండి. 22వ కీర్తన 30వ ఒక సంతతి వారు ఆయనని సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. ఈ తరంలో మనం పుట్టామండి. ఈ తరంలో మనకు ప్రభు అంటే ప్రేమ, ప్రభు అంటే పరిచర్య, సేవ, భక్తి, ఇవన్నీ మనకు ఉన్నాయనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక సంతతి వారు ఆయనని సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు.
మరొక తరం రాబోతుంది. అది మన పిల్లల తరం కావచ్చు, లేదా మన పిల్లల పిల్లల తరం కావచ్చు, లేదా మన కళ్ళ ముందున్న అనేక మంది కుటుంబాల తరాలు కావచ్చు, పిల్లల తరాలు కావచ్చు. మరి ఆ పిల్లల తరానికి చెప్పాలా వద్దా? వాళ్ళే కదండి భావి తరాలు, అంటే రాబోయే తరాలు అని అర్థం. లోకాన్ని తరువాత అనుభవించబోయి ఏలబోయే తరాలు వాళ్లే. అవునా? అందుకు దేవుడు ఏమంటున్నాడు? ఒక సంతతి వారు ఆయనని సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. 31 వారు వచ్చి ఆయన దీనిని చేసెనని, అంటే దేవుని గూర్చి తండ్రే చేశాడిది అని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు. చెప్పాలటండి, చెప్పే బాధ్యత మన మీదే పెట్టాడు. అందరి తల్లిదండ్రులు జ్ఞానవంతులైతే తమ పిల్లలకు చెప్పుకునేవాళ్ళండి. కానీ మరి అందరి యందు ఈ జ్ఞానం లేదు కదా. లేనప్పుడు వారి పిల్లలకు మనమైనా చెప్పాలి కదా. మన కళ్ళ ముందున్న సమాజానికైనా మనం చెప్పాలి కదా, నేర్పించాలి కదా. లోకం ఏమనుకుంటే అనుకోనివ్వండి. మా ఇష్టం, మా పిల్లలు మాకు నచ్చినట్లుగా వాళ్ళని పెంచుతాం. ఏమండి? మా ఇష్టం అండి, మా పిల్లలకు మేము నచ్చినట్లుగా పెంచుతామండి అలా అనుకుంటుంది. ఎందుకంటే మేం కన్నా వాళ్ళ మీద సర్వ హక్కులు మావి. నీకు హక్కు వచ్చిందే, ఇచ్చిందే దేవుడు వల్ల. అవునా? ఎవరిచ్చారు నీకు? నీ పిల్లలుగా నీ గర్భాన వాళ్ళు పుట్టడానికి కారణం దేవుడు. నీ గర్భాన వాళ్ళని పుట్టించాడు. నిజానికి నువ్వు, నీ పిల్లలు అందరూ ఎవరి తరం, ఎవరి సంతతి? దేవుని సంతతి. మరి దేవుని పిల్లలుగా భూమి మీద ఉన్న మనుషులందరూ ఉన్నప్పుడు వాళ్ళందరికీ చెప్పే బాధ్యత అందరికీ అప్పగించాడు కదా. అంటే నీ పిల్లలకు మేము చెప్పకూడదా? ఈ తరాలకు మనం చెప్పకూడదా? చెప్పాలి. ముందు కన్న తల్లిదండ్రులు అయితే ముందు మీరు పిల్లలకి చెప్పండి. లేదంటే నేర్చుకొని మీరు మిగతా తరాల వాళ్ళకి చెప్పండి, పుట్టబోయే వాళ్ళకని చెప్పండి. అప్పుడు దేవుని గురించిన భయము, దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన ఆసక్తి పిల్లల మనస్సుల్లో రాబోయే తరాల్లో చోటు చేసుకుంటుంది. లేదంటే తరాలు మారిపోతున్నాయి. ఎలా మారిపోతున్నాయండి తరాలన్నీ కూడా? అడ్వాన్స్డ్ అయిపోతున్నాయండి తరాలన్నీ కూడా. ఒకప్పుడు ఒక ఎక్స్ప్రెషన్, ఏమండి, ఒక పాటలో కావచ్చు, ఒక ముఖ కవళికల్లో కావచ్చు, ఒక భంగిమలో కావచ్చు, పెద్దలైన వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవారు. నాటకాలు ఆడేవాళ్ళు కావచ్చు, ఏమండి, స్కిట్లు వేసేవాళ్ళు కావచ్చు, తెర మీద నటించేవాళ్ళు కావచ్చు, నటీనటులు. వాళ్ళు తమ మనస్సులో వాళ్ళు ఉన్న విషయాలను తమ ముఖాలలో వాళ్ళు వ్యక్తపరిచేవారు. కానీ ఈరోజు పిల్లలు, పెద్దలు ఏ విధంగా అయితే భావాలను వాళ్ళు ముఖ కవళికల్లో వాళ్ళు చూపిస్తున్నారో అలాంటి భావనలు చిన్ననాడే ప్రపంచం తెలియని దశలోనే వాళ్ళు చూపించేస్తున్నారు. అది మీకు తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో మన కళ్ళ ముందున్న ఎన్నో దారుణమైన విషయాలను మనం చూస్తుంటే ఏంటి లోకం ఏంటి ఇంత ఫాస్ట్గా ఉందేంటి? చిన్నపిల్లలు వాళ్ళు వేసే స్టెప్స్ చూడండి, చిన్నపిల్లలు వాళ్ళు మాట్లాడే మాటల విధానం చూడండి. ఏమండి? అంటే చిన్న వయస్సులోనే వాళ్ళు చాలా నేర్చేసుకుంటున్నారు. ఏమండి? రీల్స్ కూడా చేసేస్తున్నారండి. రీల్స్ అంటే ఈరోజు ట్రెండ్కి అనుగుణంగా. అసలు మా చిన్నప్పుడు సినిమా రీల్ అంటే తెలుసు, కానీ అసలు ఈ రీల్ అంటే తెలియవండి. రీల్ అంటే ఓ సినిమాలో ఉన్న రీల్ అన్నమాట అనుకోండి. కానీ ఇప్పుడు అలా కాదు. సోషల్ మీడియాలో వచ్చే రీల్స్ ప్రతిదానికి ఒక ఎక్స్ప్రెషన్, ప్రతిదానికి ఏమండి, వీళ్ళు బాధతో ఉంటే బాధతో సంబంధమైన ఒక ఎక్స్ప్రెషన్, సంతోషంగా ఉంటే సంతోషానికి సంబంధించిన ఒక ఎక్స్ప్రెషన్ వాళ్ళ ముఖాలలో చూపించటం. అంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా. చిన్నపిల్లలు కూడా, పోనీ పెద్దవాళ్ళు మేజర్లు అయిన వాళ్ళు చూపించారంటే అర్థం ఉందండి. చిన్నపిల్లలు కూడా వాళ్ళ నటనలో, వాళ్ళ మాటలలో, వాళ్ళ హావభావాలలో వాళ్ళు ఏంటి ఎంతగా అడ్వాన్స్ అయిపోయారు ఏంటి అంటే దానికి ఒక పేరు పెట్టారండి, జనరేషన్ ఎక్సెట్ అండి, జెన్ జీ అట. ఏమంటే జనరేషన్లు కూడా ఈ మధ్యన బాబు ఒకసారి చూపించేదాన్ని, అదిగోండి. ఏమంటే 1900 కాలంలో పుట్టిన వాళ్ళు అటండి గ్రేటెస్ట్ జనరేషన్ అటండి. 1925 కాలానికి ఆ తరం వాళ్ళు ఏమన్నారంటే సైలెంట్ జనరేషన్ అటండి, నెమ్మదస్తులట. ఏమండి 1945 నుంచి బేబీ బూమర్స్ అనేవారటండి వాళ్ళని.
1961 జనరేషన్ ఎక్స్ అని వాళ్ళని అనేవారటండి. అంటే 1960 తర్వాత పుట్టిన వాళ్ళని. 1980 తర్వాత పుట్టిన వాళ్ళని మిలేనియల్స్ అంటారటండి. 1995 తర్వాత 95 తర్వాత పుట్టిన వాళ్ళని జనరేషన్ జెడ్ అటండి. 2010 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా జనరేషన్ ఆల్ఫా. 2020 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా జనరేషన్ బీటా. ఎవరండి ఇంత గొప్పగా ఫ్రేమ్ చేసిన ఆ మహానుభావులు? తరాలను కూడా ఎంత గొప్పగా విడదీసిన ఆ మహాజ్ఞానులు? అంటే ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీరు ఆలోచించండి. మీరు ఏ సంవత్సర కాలంలో పుట్టారో, ఏ మధ్యలో పుట్టారో, మీరు ఆ జనరేషన్కి చెందినవాడని ఈ మహాజ్ఞానులు చెబుతున్నారు. ఇంకోటి ఉంటుంది చూడనా, ఈ టైం గ్యాప్లో ఏమండి ఈ కాలానికి మధ్య పుట్టిన వాళ్ళు అదిగోండి 1901 నుంచి 1927 వరకు ఆ జనరేషన్ అంటారట. ఏమండి జెన్ఎక్స్ అంటే 1965 నుంచి 80 దశకంలో మధ్యలో పుట్టిన వాళ్ళు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఆ మధ్యన అయితే. ఏమండి జెన్ జీ అంటే 1997 నుంచి 2012 మధ్యలో ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు జెన్ జీ అట. ఏంటంటే జెన్ ఆల్ఫా ఏంటి, జెన్ బీటా ఏంటి? ఎవడండి విడదీశాడు ఇలా తరాల్ని? అందరూ తల్లి కడుపులో మనుషులే కదా, పిల్లలే కదా. ఆ పిల్లలు చాలా పవిత్రులు కదా. మరి బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇలా ముదిరిపోతున్నారు? ఈ రోజున్న ట్రెండ్, లేటెస్ట్ ట్రెండ్ని అమ్మ నేర్చుకుంటుంది. ఆ నేర్చుకోవడంతో అమ్మే రీల్స్ చేస్తుంది అనుకోండి, కడుపులో ఉన్నాడు చూడ్డా. అమ్మ తాలూకా రీల్స్ తాలూకా ప్రభావం అంటారు దాన్ని. ఎందుకంటే సర్వసాధారణంగా తల్లికి గర్భవతిగా ఉన్నప్పుడు బయట పరిస్థితులు ఆమె మీద ప్రభావం చూపిస్తే ఆ బిడ్డ మీద కూడా ప్రభావితం చేస్తాయి అన్నది శాస్త్రీయమైన నిరూపిత విషయం. అంటే ఖచ్చితంగా బిడ్డ మీద ప్రభావం ఉంటుందని. మరి అలాంటప్పుడు పెళ్ళైన తల్లులే రీల్స్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ కడుపులో ఉన్న పిల్లలు లోనే నేర్చేసుకుంటారు రీల్స్ చేయటం అనేది. లేదా పుట్టిన తర్వాత వీళ్ళే వాళ్ళ పిల్లలకి రీల్స్ చేసి చూపిస్తున్నారు. రీల్స్ చేసి చూపిస్తున్నారు. ఒక వీడియో ఉండేదండి, బయటికి వెళ్దామమ్మా అని ఒక తండ్రి అడుగుతున్నాడు. నేను నా సభల్లో కూడా చాలాసార్లు చూపించాను. బయటికి వెళ్దాము అని అంటే ఆవిడ మూత ముడుచుకొని కూర్చుందండి. ఆ కూతురు మూత ముడుచుకొని కూర్చుంది. ఏమమ్మా అలాగ ఉన్నావు అనేసి అంటే ఏంటి చెప్పట్లేదు విషయం. సరే రీల్స్ చెయ్యమ్మా, ఇదిగో నేను ఇప్పుడు వీడియో తీస్తున్నాను రీల్స్ అనేసరికి ఒక్కసారిగా ఆ చిన్న బిడ్డ మొహంలోని కవళికలన్నీ మారిపోయి, వెంటనే ఎక్స్ప్రెషన్స్ మారిపోయి, ఎంతగా మరి ఆమె ఒక సినిమా ప్రభావంతో కూడిన పాట పాడిందంటే నేనైతే చూసి షాక్ అయిపోయానండి. అంటే ఈ జనరేషన్ ఎలా ఉంది? ఈ జనరేషన్ వీళ్ళ ఆల్ఫా పేరు పెట్టినా, జీ అని పేరు పెట్టినా, బీటా పెట్టినా, వీళ్ళ తాట తీసేసినంత వరకు వీళ్ళకి దేవుని భయాన్ని చెప్పనంత వరకు, ఒక సినిమాలోని పాట ఏది రీల్స్ చేయమ్మా ఇప్పుడు నేను తీస్తాను అనగానే అప్పటి వరకు మూడీగా ఉన్న దాని మొహం, అప్పటి వరకు అమాయకంగా ఉన్న ఆ లేత మొహం వెంటనే మారిపోయి, వెంటనే ఆ పాట తాలూకా ప్రభావం ఆ చిన్న బిడ్డ మీద చూపించి, నాకు తెలుసండి ఇది 5 సంవత్సరాలు కూడా దాటి ఉండవండి ఆ బిడ్డకి. 3, 4, 5 సంవత్సరాల వయసు అని అనుకుంటున్నాను నేను. ఒకళ్ళు దొరికితే చూడండి, వెయ్యండి. అదొక సినిమాలోని ప్రభావం చూపించిన పాట. అంటే తరాలకు ఏమి నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు? ఒక తండ్రే తన కుమార్తెకు అమ్మ రీల్స్ చేయమ్మా, రీల్స్ చేయి. వాళ్ళు తినటం, వాళ్ళు పండుకోవటం, వాళ్ళు లేవటం, వాళ్ళు బడికి వెళ్ళటం, ఇవన్నీ కూడా దేవుని భయాన్ని నేర్పించవలసిన తల్లిదండ్రులే. అడిక్షన్ అంటారు దాన్ని. అడిక్షన్ అంటే ఏంటంటే ఒక దానికి బానిస అయిపోవటం, అడిక్ట్ అంటారు. మందుకు బానిస, స్మోకింగ్కి బానిస, డ్రగ్స్కి బానిస, అడిక్షన్ అంటారు దాన్ని. అలాంటిది ఈరోజు సమాజంలో ఈ పిల్లలు అడిక్ట్ అయిపోతున్నారు. దేనికి అడిక్ట్ అయిపోతున్నారు? ట్రెండ్కి. నీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా? నీకు ఫేస్బుక్ అకౌంట్ లేదా? ఇప్పటివరకు నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదండి. అంటే నీకంటూ ఒక ఛానల్, నీకంటూ ఒక అకౌంట్, అంటే దాని ద్వారా చాలామంది ఫాలోవర్స్,
ఇది ప్రస్తుత ట్రెండ్. అది ఈ ట్రెండ్ ద్వారా నెట్వర్కింగ్ అంటే చిన్న వయస్సులోనే ప్రపంచంతో సంబంధాలు పెట్టుకోవడం అంటే వాటి ప్రభావం వాళ్ళ మీద పెట్టుకోవడం. ప్రపంచం ఎలా ఉంది, దేన్ని ఫాలో అవుతుంది, ట్రెండింగ్లో ఉన్నది ఏంటి, ఆ ట్రెండింగ్లో ఉన్నదే సోషల్ మీడియా కూడా చూపిస్తుంది. ఏంటి ట్రెండ్ అవుతుంది? ఎవడని టీ పట్టుకొని నవ్వాడు అనుకోండి, ఆడి ట్రెండింగ్. ఒక టీ పట్టుకొని తాగుతూ నవ్వాడు అనుకోండి, వాడు ట్రెండింగ్ అంతే. ఒకడు బాదాంను అమ్ముకొని ఏదో పాట పాడాడండి, కచ్చా బాదాం అని, వాడు రోడ్డు మీద అది ట్రెండింగ్. అంటే జనాలు దేన్ని ఎక్కువగా ఆదరిస్తారో, దేన్ని ఎక్కువ చూస్తారో అది వెంటనే ట్రెండింగ్లోకి వచ్చేది. ఆ ట్రెండింగ్లోకి రావడం కదా, ట్రెండింగ్లో పాట, ఒక సినిమా పాట కావచ్చు, ఒక ప్రైవేట్ సాంగ్ కావచ్చు, ట్రెండింగ్లోకి రాగానే తల్లి కొడుకు అనే తేడా లేకుండా, కుమారుడు తండ్రి అనే తేడా లేకుండా, తండ్రి కుమార్తె అనే తేడా లేకుండా అందరూ డ్యాన్సులు అండి జంటలుగా. మీకేంటయ్యా మేము డ్యాన్స్ చేస్తే అని అనుకోవచ్చు. అంటే సమాజం ఎలా మారిపోయిందంటే మేమేం చేస్తే నీకెందుకయ్యా. కానీ ఈరోజు అదొక అడిక్షన్. వాళ్ళు దానికి కట్టు బానిసలుగా తమ పిల్లలు మారుస్తున్నారు. నిజానికి దేవుని యందు భయభక్తులు చిన్నప్పటి నుంచి నువ్వు ఏ దేవుని నమ్మినా ఆ దేవునికి సంబంధించిన వాళ్ళ శ్లోకాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్యాలు, ఆ దేవుని గీతాలు ఆలపించవలసిన వీళ్ళు ఈరోజు సమాజాన్ని మొత్తెక్కించి కైపెక్కించే పాటలను పిల్లలు కూడా పాడుతుంటే దానికి ఖుషిగా నవ్వుతూ వాళ్ళు ఆనందంగా కరచాల ధ్వనులు చేస్తున్నారంటే ఏమనాలి చెప్పండి ఈ లోకాన్ని. అంటే నీ పిల్లని ఎన్ని రకాల కళ్ళు చూస్తున్నాయో, నీ భార్యని కావచ్చు, నీ కుమార్తెని కావచ్చు, ఎంతమంది తదేకంగా ఎన్ని రకాలుగా చూస్తున్నారో, ఎన్ని భావనలు వాళ్ళ మనసులో కలుగుతున్నాయో. సమాజం బాగుపడదండి. ఈ మధ్యన వచ్చిన వివాదాలు చూడండి, చీరల కోసం వివాదాలు, బట్టల కోసం వివాదాలు. మేమేం చేస్తే నీకేంటయ్యా, మేము ఎలా ఉంటే నీకేంటయ్యా అంటే మీకు అనవసరం, మాకు నచ్చినట్లుగా ఉంటాం. మనిషి ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే మాకు నియమావళి అక్కర్లేదు, మాకు నియంత్రణ అనేది ఉండకూడదు. నియంత్రణ ఉండకూడదా అంటే విచ్చలవిడితనం కావాలా? నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోతానంటావా? సభ్య సమాజంతో నీకేం పని లేదంటావా? దేవుడు సమాజంలో మనల్ని కలిగించాడు. ఆ సమాజంలో దేవుడు చెప్పిన మాటల్లో భయభక్తుల్లో బ్రతకాలి, జీవించాలి అని చెప్పాడు. ఇదే నీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు నేర్పించు అని చెప్పాడు. లేదంటే తరాలు పాడైపోతాయి అని చెప్పాడు. ఎప్పుడండి ఇది? క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో వ్రాయించిన మాట. మరి సమాజం బాగుపడుతుందా విని? నన్ను చెప్పమంటారు భవిష్యత్తు? అసలు సమాజం భవిష్యత్తులో బాగుపడదు. ఎవరినైనా కొందరిని, మన వాళ్ళని, మన కుటుంబాలనైనా కాపాడుకునే ప్రయత్నం తప్ప ఈ సమాజాన్ని మనం ఏదో రక్షించేయగలం అనుకుంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చి సమాజాన్ని అంతటినీ కాపాడేశాడా? కాపాడేస్తే ఇది లోకం ఎందుకు ఇలా తగలబడింది చెప్పండి? ఈ లోకం ఎందుకు ఇంత దారుణంగా ఉంది? చివరికి ఆయననే, మంచి చెప్పిన ఆయన్నే చంపేసింది. అది ఈ లోకం ట్రెండ్. కానీ కొందరిని కాపాడాడుగా, మంచి వాళ్ళని రక్షించాడుగా. తన మాటలు విన్నవాళ్ళని, అది కూడా ఆయన చెప్పకపోతే, అది కూడా ఆయన ప్రకటించకపోతే మొత్తం సర్వనాశనం, దేవునికి ఏ ఒక్కరూ మిగలరు. కనుక కొందరినైనా మిగల్చాలి అన్న భావనతో ఆ రోజు యేసు లోకానికి వచ్చాడు. ఈరోజు మనము ప్రకటిస్తున్నాం. లోకాన్నంతటిని మార్చేస్తామని కాదు, మనం మార్చలేము. ఈ ప్రపంచ మానవాళిని మనం మార్చలేము. ఎందుకంటే యేసు ప్రభువు ఒక భవిష్యత్తు చెప్పాడు. ఈ మాట నోట్ చేసుకోండి. మనం ఏదో సభలు పెట్టడం వల్ల, మనం ఏదో జ్ఞానాన్ని ప్రకటించడం వల్ల ప్రపంచాన్ని మార్చేయగలం మార్చలేము. ఎందుకంటే ప్రపంచం అంతా చెడు మార్గాన్ని వెళ్ళిపోతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుందో భవిష్యత్తు ఆయన చెబుతూ, ఏం జరుగుతుందయ్యా నీ రాకడ ముందు అని తన శిష్యులు అడిగినప్పుడు ఆయన చాలా సూచనలు చెప్పి మత్తయి సువార్తలో ఒక్కటే మాట చెప్పాడండి. ఏంటి ఆ మాట చెప్పాడో తెలుసా ఆయన? చూడండి, మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట వలన
అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం అంటే భవిష్యత్తు, ఫ్యూచర్ 2000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచ భవిష్యత్తు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? సరే, భూకంపాల కోసం, యుద్ధాల కోసం ఇవన్నీ చెప్పాడు. అదంతా ఒక ఎత్తు అయితే, మానవాళి కోసం ఆయన చెప్పిన భవిష్యత్తు ఏంటంటే ఏం చెప్తున్నాడండి? అక్రమము విస్తరించుట చేత. క్రమం ఉండదు ఈ లోకానికి, క్రమం ఉండదండి. ఏమండి, మనం క్రమమైన సమాజంలో ఉన్నాం కాబట్టి అమ్మ నువ్వు క్రమంగా ఈ విధమైన కట్టుబడితో ఉన్నట్టు మేము ఉండం. క్రమమైన సమాజంలో ఉన్నాం కాబట్టి నీ భాష క్రమంగా ఉండాలని మేము వినాం. ఏమండి, ఒకప్పుడు సినిమాలో భాష ఎలా ఉండేదండి? సభ్యత, సంస్కారం, చివరిగా గ్రాంధికం కూడా మాట్లాడేవారండి. గ్రాంధికం. ఇప్పుడేంటండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస, ఆ ప్రాంతంలో ఉన్న భాష, ఆ భాషలో ఉన్న దారుణమైన ఏంటి బూతులు. ఈ మధ్యన ఎవడో ఒక సినిమా పాట పాడుతూ పచ్చి బూతు పాట పాడాడటండి వాడు. దానికి సంబంధించి మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఏంటంటే ట్రెండింగ్. ఏమని? ఒరే ఏంట్రా ప్రజల మధ్య నువ్వు పాడే పాట ఏంటి? ఇంతగా పాట రాసింది ఎవడు? ఆ పాట కట్టింది ఎవడు? ఆ పాట వాడిని పాడమని చెప్పింది ఎవరు? అలా చెప్పినప్పుడు కన్న తండ్రిగా నువ్వేం చెప్పాలి? ఒరే దరిద్రుడా, ఈ పాట పాడడం ఏంట్రా నువ్వు? ఈ పాట నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావేంటి? ఆ పాటలో సభ్య సమాజానికి మంచి ఏమీ లేదు, బూతండి. ఎవరో కొందరు దాన్ని వ్యతిరేకిస్తారు, కొందరు దాన్ని ఖండిస్తారు. కానీ సమాజం బాగుపడిపోద్ది అనుకుంటున్నారా? రాను రాను ఇప్పటికే సినిమాలలో ఏమండి, వాళ్ళ పోస్టర్స్లో కావచ్చు, వాళ్ళ మాటల్లో కావచ్చు, వాళ్ళ క్రియల్లో కావచ్చు, వాళ్ళ విధానాల్లో కావచ్చు, మొత్తం అశ్లీలత, అసభ్యత అనేది వచ్చేసిందండి. అసభ్యత. మరి ఈరోజు మీరు చెప్తే బాగుపడిపోతారు, వాళ్ళు మారరు. మీరు ఎంత గగ్గోలు పెట్టినా వాళ్ళు మారరు. తన కుమారుడు ఒక పచ్చి బూతుపాట పాడుతున్నాడు ప్రజల మధ్య అన్నప్పుడు ఆ తండ్రి ఏమనుకోవాలి? గర్వపడతాడా? సిగ్గుపడాలి. అరే అంటే సినిమా అవకాశాల కోసం నువ్వు ఏ పాట వచ్చినా పాడేస్తావా? ఏ నటన వచ్చినా చేసేస్తావా? అంటే సమాజానికి ఏమైనా మెసేజ్ అక్కర్లేదు. వాడికి డబ్బు కావాలి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి డబ్బు కావాలి, ఇంచుమించు సినిమా రంగానికి డబ్బు కావాలి. డబ్బుల కోసం ఏ వంకర పనైనా మేము చెయ్యాలి. అది జనాలకి నచ్చాలి, జనాలకి ట్రెండ్ అవ్వాలి. ఏమండి, ఎవరో కొందరు అసహించుకొని ఉంటారు. కానీ లోకంలో మాట్లాడితే ప్రతివాడు పచ్చి బూతే మాట్లాడతాడు. స్నేహితుల మధ్య బూతులు లేవా? చెప్పండి. ఆడవాళ్ళు కూడా బూతులు మాట్లాడతారండి. ఆడ స్నేహితులు ఎవరు? బడులలో పిల్లలే ఒకరితోనొకరు. ఆడవాళ్ళు 6వ తరగతి 5వ తరగతి పిల్లల్లోనే పచ్చి బూతులు మాట్లాడుకుంటున్నారు. నీకు తెలుసో తెలీదు? మీరు సోషల్ మీడియాని ఫాలో అయితే తెలుస్తుంది కదా. ఏమండి, అంటే వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి అసలు ఎవరు నేర్పించేవాళ్ళు లేరు కదా. దీనికి పట్టుమని 18 సంవత్సరాలు నిండలేదు, వాడికేమో పట్టుమని 20 సంవత్సరాలు నిండలేదు. వీళ్ళిద్దరూ ప్రేమలట, పెళ్ళట, ఒకను ప్రేమించడం అట, వదిలేయడం అట. వీళ్ళందరినీ ఏమన్నా తెలుసండి? కొత్తగా పేర్లు ఎప్పుడు వినలేదండి. నిబ్బా, నిబ్బి ఏటండి. ఏటో ఆ పేర్లు. నిబ్బా ఏంటి, నిబ్బి ఏంట? దరిద్రుడా. ఈ పేర్లు వినడానికే జిగుప్సాకరంగా ఉన్నాయి కదా. కొన్ని శబ్దాలే వినడానికి అసహ్యంగా ఉంటాయి. నిబ్బా ఏంటి, నిబ్బి ఏంటి? కారణం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అట. సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా ముందు ఈ నిబ్బా నిబ్బిగాళ్ళు కనబడుతుంటారండి. దాని మీద ట్రోల్స్ చేసేవాళ్ళు కొంతమంది, దాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది. ఇంతకేంటి మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బహిరంగంగానే ముద్దు పెట్టుకోవడం, బహిరంగంగానే పెళ్లి చేసుకోవడం. వాడికి 27కి 18. ఏమో వయసు కూడా ఇంకెంత ఉందో మనకు తెలియదు. నలుగురు మధ్య తాళి కట్టుకోవటం, నలుగురు మధ్య అశ్లీలంగా వాళ్ళు ప్రవర్తించటం. ఒక యాంకర్ మాట్లాడుతూ తప్పు కదమ్మా, నువ్వు చిన్న వయసు కదా, అలా 10 మంది మధ్య ముద్దు పెట్టకూడదంటే, ముద్దు పెడితే తప్పేంటి, ఇగో ఇప్పుడు కూడా పెడతాను చూడండి అని పెట్టే స్థాయికి దిగజారిపోయింది ఈ లోకం. మరి దానికన్నా తల్లిదండ్రులు ఏమనాలి? వాణ్ణికన్నా తల్లిదండ్రులు ఏమనాలి? అంటే వాళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారా? వాళ్ళకి భయం చెప్పటం లేదా?
ఆ తరాలకు వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారండి? ఏమి నేర్పించట్లేదు. తరాలను నిర్వీర్యం చేస్తున్నారు. అంటే వాళ్ళు బ్యాక్ హిస్టరీకి వెళ్తే వాళ్ళ కుటుంబాలు సరిగ్గా ఉండవు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు సరిగ్గా లేవని అర్థమైపోతుంది. ఎందుకంటే ఒక సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టిన తల్లి తండ్రి ఉంటే తమ ఆడబిడ్డ అలా బహిరంగంగా మరొకడికి ఏమండి తప్పుడు విధానంలో ప్రవర్తిస్తుంటే భయం చెప్పకుండా ఏ తల్లి ఉండదు, ఏ తండ్రి ఉండడు. పోనీ ఎవరో మూడో కంటికి తెలియకుండా రహస్యంగా చేయటం వేరు. సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అంటారు దాన్ని. రీల్స్ అటండి. అంటే ప్రపంచంలో లక్షల మంది చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు చూడరా? అయితే వాళ్ళ తల్లిదండ్రులు చచ్చైనా ఉండాలి, లేదా ఉండి ఏమండి అన్ని విధాలుగా జీవితంలో చచ్చిన వారైనా ఉండాలి, లేదా తమ పిల్లల్ని గాలికి వదిలేసిన వాళ్ళే ఉండాలి. అమ్మ నువ్వు ఎలా పోతావు పో, నీకు భయం చెప్పం మేము. ఇది ప్రస్తుత ట్రెండ్. ఈ జనరేషన్ అంటారు దాన్ని. దానికి జెన్ అని పేరు పెట్టినా, ఎక్స్ జెడ్ ఆల్ఫా బీటా, ఈ దరిద్రులు ఏ పేరు పెట్టినా దేవుని తరాలవన్నీ. నీ గర్భం పండడానికి దేవుడు కారణం, ఆ గర్భం నుంచి బిడ్డ బయటికి రావడానికి దేవుడు కారణం, నువ్వు బ్రతికొనడానికి ఇచ్చే గాలి కారణం, నువ్వు తినే తిండి దేవుడు దయ కారణం. ఇవన్నీ దేవుని వలన అనుభవిస్తూ ఈ తరాలన్నీ నిర్వీర్యమైపోతున్నాయి. దేవుని తరాలు ఇవన్నీ. ఆయన కొరకు చేసుకున్నాడు ఈ తరాలన్నీ. ఆ రోజు నుంచి చెబుతున్నాడు ఈ తరాలకు నేర్పించండి, నేర్పించండి, నేర్పించండి. ఏమి నేర్పిస్తున్నారు? ఏమండి ఏమి నేర్పిస్తున్నారు? చెడు. మనం మంచి చెబితే నువ్వెవడరా చెప్పడానికి? మాకు భారత రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. స్వేచ్ఛ ఇచ్చిందని బట్టలు లేకుండా తిరగడానికా? ఏమండి నువ్వు జంతువువా? కుక్కకైతే తనకి చిన్నప్పటి నుంచి బట్టలు ఉండవు కాబట్టి అది అలాగే తిరుగుతుంది. మరి నీకంటూ ఒక సిగ్గు తగలబడింది కదా, నీకంటూ బట్టలు తగలడ్డాయి కదా, అవునా? నీకంటూ సిగ్గు కప్పుకోవాలి అనే ఒక సంస్కారం ఏడ్చింది కదా. మరి ఇవేమీ వద్దా? అక్కర్లేదు. పెళ్ళైన వివాహితులు అలా మాట్లాడుతుంటే, పెళ్ళైన వాళ్ళు పిల్లల కన్నవారు ఏమిటి వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా అసభ్యకరంగా వాళ్ళు చేస్తున్నప్పుడు ఎదిగే పిల్లలు చూసి ఏమి నేర్చుకుంటారు తల్లిదండ్రుల్ని? మా అమ్మే ఏమండి 2 పీస్ బికిని వేసుకున్నప్పుడు నేను ఆ పీస్ కూడా ఉంచవచ్చు, ఉంచకపోవచ్చు భవిష్యత్తులో. అంతే కదండి. ఏం నేర్చుకుంటుంది? దాని గర్భాన ఒకవేళ ఆడపిల్లే పుడితే ఏమండి ఆ చిన్న ముక్కలనైనా నేను భవిష్యత్తులో ఉంచవచ్చు, తీసేయచ్చు. పాశ్చాత్య దేశాలు అలాగే ఉన్నాయండి. పాశ్చాత్య దేశాలన్నీ అలాగే ఉన్నాయి దారుణంగా. అందులో క్రైస్తవ దేశాలు మరీ చెడిపోయి. ఎందుకంటే వాళ్ళు భయం చెప్పేవాళ్ళు లేరు. పేరుకు మళ్ళా క్రైస్తవ దేశాలు, యేసుప్రభు దేవుడు, వాళ్ళ చర్చిలో చదవబడేది బైబిలు. కానీ ఎక్కడుంది బైబిల్లో? బైబిల్లో దేవుడు ఇలా విచ్చలవిడితనంగా ఉండమని చెప్పాడా? అరే నువ్వు బట్టలు వేసుకోకుండా తిరగరా? నీకు నచ్చినట్లుగా జీవించరా? నీకు నలుగురు మధ్య వచ్చినప్పుడు సభ్యత సంస్కారం నీకు అక్కర్లేదురా? దేవుడే వాళ్ళకు సిగ్గు కలిగిన తర్వాత దేవుడు ఏం చేశారంటే, ఏదేను తోటలో ప్రారంభంలో మానవ జాతి తప్పు చేసి తమ సిగ్గు, దశముల సిగ్గు తెలుసుకున్నప్పుడు వాళ్ళకి చర్మపు చొక్కాయలను కుట్టించి వాళ్ళు ఒళ్ళు కప్పాడు దేవుడు. కప్పుకోండ్రా అని ఆ రోజే నేర్పించాడు. ఒళ్ళు కప్పుకోండి. ఆడది మాత్రమే కప్పుకోవడం కాదు, పురుషుడిగా నువ్వు కప్పుకోరా. ఏమంటే చాలామంది హీరోలు అంటే వాడు ఒంటిపై చొక్కా ఉండవండి అడిగి. ఏమంటే ఆడు బేర్ బాడీ చూపించాలి. అలాంటి ఫేమస్ అయిన హీరోలు కూడా ఉన్నారు. అంటే దాన్ని చూచి సొంగు కార్చుకునే ఆడ జాతి, ఏమండి ఆడవాళ్ళు బట్టలు లేకుండా తిరిగితే దాన్ని చూచి సొంగ కార్చుకునే మగజాతి ఉన్నారు. అలాంటి వాళ్ళు సమాజంలో పెరిగిపోతున్నారు. ఈ అశ్లీలమైన సినిమాలు, ఏమండి ఈ సభ్యత లేని సోషల్ మీడియాలోని ట్రెండింగ్ సాంగ్స్, రీల్స్, విచ్చలవిడితనం. ఇస్తున్నారా మీ పిల్లలకు మొబైల్స్? ఇవ్వండి, బాగా చెడిపోతారు. ఇవ్వండి. మీ కళ్ళు కప్పని చెడిపోతారు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచం అంతా కళ్ళ ముందు ఉంది. ఇది ఏ డ్రెస్ వేసింది? నీ భయంతో డ్రెస్ వేయడానికి ఇష్టం లేక భయపడినా మా అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటే బాగుంది, ఇలా డ్రెస్ వేసుకుని తిరిగేదాన్ని అని అనుకుంటుంది. నీ కూతురు, నీ కొడుకు. మరి ఫోన్లు పట్టుకుని ఏం చేస్తాను నువ్వు చూస్తావా? మా వాడు చాలా పెద్దోడు అయిపోయాడండి. ఎందుకంటే దేవుని జ్ఞానం నేర్చుకున్నారు. ఏనంటే వీళ్ళేం చెప్తారు? నేను నా నోట్స్ రాసుకోవడానికి నేను ఫోన్ ఉపయోగించుకున్నాను.
ఎందుకంటే మా టీచర్ గూగుల్లో చూసి సెర్చ్ చేసి చేయమని చెప్పింది. ఇదొక వంక కదండి. అప్పుడు నువ్వేమనుకుంటా, ఆహా నా కొడుకు ఎంత ఎదిగిపోతున్నాడు, నా కూతురు ఎంత జ్ఞానవంతురాలు అయిపోతుంది, తీసుకో అమ్మా ఫోన్ తీసుకో. కానీ ఆ తర్వాత అది చూసే రీల్సు, అది పెట్టే పోస్టులు మీకు తెలియవు, మీకు నిజంగా తెలియవు. ఎందుకంటే నిజంగా మీ జనరేషన్ వెనకబడే ఉందండి. ఆ దౌర్భాగ్యులు చెప్పినట్లుగా ఈ రోజున్న జనరేషన్, ఈ రోజున్న వాళ్ళ తెలివితేటలు మన ముందటి వాళ్ళు కళ్ళు ఎలా కప్పేయాలనే తెలివితేటలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు అమాయకులు. మీ గర్భానాళ్ళు పుట్టినా మిమ్మల్ని ఎలా మాయ చేయాలో నేర్చేసుకున్నారు వాళ్ళు. దేవుని పిల్లలారా, దేవుణ్ణే మాయ చేస్తున్నారండి. ఈరోజు మనుషులందరూ కలిసి ఎవరిని మాయ చేస్తున్నారు? దేవుణ్ణే మాయ చేస్తున్నారు. ఈ తరాన్ని చూచి దేవుడు విసిగిపోయాడట, విసిగిపోయాడు. ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథం 95వ కీర్తన 10వ వచనం. 95వ కీర్తన 10వ వచనం. 40 ఏండ్ల కాలం ఆ తరమ వారి వలన నేను విసిగి, దేవుడు అంటున్నమాట, రే వీళ్ళకి చెప్పి 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 విసిగిపోయాను రా నేను. వారు హృదయమును తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. దేవుడే ఈ సమాజానికి చెప్పి విసిగిపోయాడట. మరి ఇప్పుడు మీరెందుకంటే చెప్తున్నారు అనొచ్చు. మేము చెప్తుంది మా వాళ్ళ కోసం, మా వాళ్ళని, మా తరాలని, మా కుటుంబాలని కాపాడుకోవడం కోసం. నీకు నచ్చకపోతే పో, వినొద్దు. ఎందుకంటే దుష్ట సాంగత్యం, సమాజాల దుష్ట సాంగత్యం, మంచి నడవడి, ఈ సాంగత్యంతో ఎక్కడ నేర్పిస్తారు? బడులు. ఏమండి, నీ కుమారుడు నీ కుమార్తె భయభక్తులు కలిగిన వాళ్ళు కావచ్చు, మంచి వాళ్ళే కావచ్చు, కానీ వెళుతుంది ఎక్కడికి? దుష్ట సమాజంలోనికి వెళ్తున్నారు వాళ్ళు. ఆ చుట్టూ ఉన్న ఆడవాళ్ళు దుష్టులే, ఆ చుట్టూ ఉన్న మగ గుంపు దుష్టులే. దుష్ట సాంగత్యము, దుష్టులతో స్నేహం ఏం చేస్తాడండి? మంచి నడవడి, నీ బిడ్డల భయభక్తి, నీ బిడ్డల ప్రవర్తన చెడగొట్టే అవకాశం ఉంది. అందుకు దేవుడు ఏమన్నాడు? ఆ తరం వారి వల్ల నేను విసిగి, వారి హృదయము తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంలో తెలుసుకొనలేదని నేను అనుకుంటుని. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. కోపం వచ్చేస్తుంది తరాన్ని చూస్తుంటే, ఈ పిల్లల్ని చూస్తుంటే, ఈ నిబ్బా నిబ్బీగల్ని చూస్తుంటే ఎలాగ ఉంటుందండి? వాడి నెత్తి మీద వెంట్రుకలు చూస్తుంటే కోడి పుంచుకు పైన దువ్వినట్టు ఉందండి. ఆ కటింగ్లు ఏంట్రా, ఆ డ్రెస్సులు ఏంట్రా, ట్రెండ్. ఆ పనికిరాని హీరో, ఆ చచ్చు దద్దమ్మల్ లాంటి హీరోలు ఆలే కదండి దేవుళ్ళ వీళ్ళకి. ఆడొక 10 పాకెట్లతో వేసాడు అనుకోండి, ఏమండి ప్యాంటు, ఈడేస్తాడు అదే. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ అది. ఈ మధ్యన ఆడవాళ్ళు అందరిలో కూడా అండి టాటూలు అంటే తెలుసు కదండి, పచ్చబొట్లు అండి. ఏంటి, మోచేతి మీద పచ్చబొట్లు, అరిచేతి మీద పచ్చబొట్లు, మెడల మీద పచ్చబొట్లు. ఒకప్పుడు పచ్చబొట్లు విదేశీయుల్లో దౌర్భాగ్యులుగా ఉండేవండి. అందులో దేవుడికి పచ్చబొట్లు వేసుకుంటే చాలా కోపం. పచ్చబొట్లు వేయకండ్రా, చాలా కఠినంగా గద్దించాడు వాళ్ళని. ఈరోజు భారతదేశంలో కూడా ఈ ట్రెండ్, దానివల్ల చాలామందికి హెచ్ఐవీలు కూడా వచ్చేస్తాయి, ఎయిడ్స్. ఎందుకంటే ఆసుత్తును పొడుస్తారు చాలామందిని. అందులో అన్ని జబ్బులు, అన్ని అలవాట్ల వాళ్ళు వస్తారు. ఈరోజు చూడండి, ఏంటి గృహిణులు, ఆడవాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కన్నవారు కూడా ఏమండి ఇక్కడ మోచేతి మీద, ఏమండి మెడల మీద కనబడేటట్లుగా ఇలా ఒకళ్ళు చెయ్యెత్తితే ఎక్కడ, ఇదిగోండి ఈ ప్రాంతంలో, అంటే ఎవరితో మాట్లాడేటప్పుడు కనబడాలన్నమాట ఇక్కడ టాటూ. ఇంకా ఒళ్ళంతా వేసి చూపించే, ఇంకేముంది టాటూలు? ఏదో చూపించాలనుకున్నావు కదా నువ్వు. కారణం ఏంటంటే అందరూ వేసుకుంటారు కదండి, సినిమా హీరోలు వేసుకుంటున్నారు, నేనే వేసుకుంటాను. ఎవరినో చూచి నడవాలి అనుకుంటుంది ఈ లోకం. నిర్వీర్యమైపోతున్న ఈ భ్రష్టతరాన్ని, చెడ్డతరాన్ని చూచి అవలంబించాలనుకుంటుంది ఈ లోకం. ఆ లోకంలో నీ పిల్లలు ఉన్నారు, జాగ్రత్త. అందుకే కోడి తన పిల్లలను తన రెక్కల కింద పెట్టుకున్నట్లుగా నువ్వు నీ పిల్లలను కాపాడుకోవాలి, నీ కుటుంబాలను కాపాడుకోవాలి. దానికి నీ భయము, నీ భక్తితో పాటు దేవుని భయము, భక్తి కూడా నేర్పించాలి. అప్పుడే కదండి, ఒకసారి చెప్పాను కదా, నీ పిల్లని ఎల్లకాలం నువ్వు కాపాడలేవు, కానీ దేవుని భయము, భక్తి వాళ్ళ మనస్సుల్లో నీ నింపితే దుష్ట సమాజంలో ఉన్న తమ్మును తాము కాపాడుకోగలిగే భక్తి వాళ్ళలో ఉంటుంది. అది నేర్పిస్తున్నారు ఈరోజు.
ఈరోజు చర్చిలు కూడా పబ్బులు క్లబ్బుల్లో అయిపోయి చూడండి. అక్కడ నేర్పించే నాయకుడు, బోధకుడు అని చెప్పేవాడు గెంతుతున్నాడు వాడు. ఏమనంటే దావీదు నాట్యం చేశాడు కదా, ఇదొక్కడు దొరికిందండి. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి వాడికి. ఏమండి, ముసలి లేదు ముతక లేదు, ప్రతి వాడికి దొరికిన ఒకే ఒక రెఫరెన్స్ ఏంటంటే దావీదు నాట్యం చేశాడు. ఏమంటే బైబిల్లో ఇంకో మాట, దావీదు ఒకేసారి వేశాడు. అరే పిచ్చి సన్నాసులారా, అది దేవుని మీద ఉన్న ప్రేమతో ఆ రోజు మైమరిచిపోయేశాడు. ఇంకా మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా దావీదు గారు డ్యాన్స్ చేసినట్టుందా? లేదు. కానీ ఇంకొక మాట దేవుడు రాయించాడు, దావీదు వలె పిచ్చి పాటలు పాడుచు. చూడండి ఎక్కడుంది అది. దావీదు పాడాడు కనుక దావీదు పాడినట్లుగా నువ్వు కూడా ఆయనలా పిచ్చి పాటలు పాడతావేంటి అంటే, ఆయన పాడాడని కాదు, దావీదు పాడినట్లుగా నేను పాడుతున్నానని చెప్పి నువ్వు పిచ్చి పాటలు పాడుతున్నావు, నువ్వు పిచ్చి డ్యాన్సులు వేస్తున్నావు. ఆమోసు గ్రంథం చూడండి ఏమంటున్నాడు అక్కడ. ఈ క్రైస్తవులకి ఏమిటి బైబిల్ తెలిసి సమాజాన్ని సరిచేయవలసిన వీళ్ళే వేదికల మీద పబ్బులుగా లైట్లు వేసుకొని గెంతుతున్నారు అంటే వాళ్ళ పిల్లలు కూడా నేర్పించే బోధకులు, సేవకులు గెంతుతున్నారు. వాడి గర్భాన్ని పుట్టిన ఏమండి తర్వాత పిల్లలు కూడా, తర్వాత తరం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, నాన్న గెంతుతున్నాడు, మరి ఈడేమో నేర్చుకుంటాడు, ఈడు గెంతుతాడు. గెంతటమే ఎవరా, అదేమైనా పబ్బు అనుకున్నావా? అదేమైనా పెద్ద ఏమండి దేవుని ఘనపరిచే విధానం అనుకున్నావా? దేవుని ఏ విధంగా ఆరాధించాలో, దేవుని ఏ విధంగా మహిమపరచాలో అన్నీ తెలిసిన వ్రాయబడిన బైబిలే వీళ్ళకి అర్థం కాలేదు. మళ్ళీ వీళ్ళు క్రైస్తవులు. ఏమంటున్నాడు ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం అండి. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు. ఏమంటే స్వరమండలం, ఈడు గిటార్ పట్టుకున్నాడు, ఎవడు ఇలాగ ఊగుతున్నాడండి, ఆ నెత్తి మీద ఉన్న ఆ బొచ్చు ఇలాగలా ఊగుతుందండి, 10 సార్లు అది ఊపుతున్నాడండి. అంటే ఆ నెత్తి మీద ఉన్న వెంట్రుకలు అంటే నువ్వు ఊగితేనే కదా అది ఊగేది. అంటే నువ్వు గిటార్ పట్టుకోనో లేదా ఏదో ఒక పనికిరాని చెత్త వాయిద్యం పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నానన్న ముసుగులో, దేవునికి ఆరాధన చేస్తున్నానన్న ముసుగులో, ఈ క్రమం ఏంటి? క్రమం అనుకుంటున్నావు దాన్ని. అందుకే ఇలాంటి దౌర్భాగ్యుల కోసం, నీచుల కోసం దేవుడు ఏ రోజో చెప్పాడు, ఏమని? స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు. ఆడు పాడే పాటలన్నీ ఏంటి? పిచ్చి. ఆడు బుర్రలో పట్టింది పిచ్చి, గెంతాలని. ఏమండి, దానికి ఆర్కెస్ట్రా సెట్ చేసుకున్నాడు. ఎందుకంటే మరి ఊరికి ఇప్పుడు మీరందరూ గెంతుతున్నారు ఇక్కడ నిశ్శబ్దంగా పాఠం కాబట్టి ఏం చేస్తున్నారంటే చక్కగా కుర్చీలో కూర్చొని వింటున్నారు. అదే కూడా పెద్ద డీజే ఏర్పాటు చేసాం అనుకోండి, అప్పుడు మీకు కూడా కూర్చున్న వాళ్ళు కూడా ఊపి వస్తుంటుంది మెల్లిగా. ఏమండి, ముందు కాలు ఊపుతారు, తర్వాత చెయ్యి ఊపుతారు. మీతో పాటు ఎవడైనా 2-3 లేచారనుకోండి, ఇక మీరు కూడా అంతేనండి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వేస్తారు మీరు కూడా డ్యాన్స్. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం అలాంటిది. ఎందుకంటే ఆడేస్తున్నాడండి, నేను వేయకపోతే ఎందుకు? ఆడు రుమాలు తిప్పుతున్నాడు, నేను తిప్పకపోతే ఎందుకు? ఆడు గెంతుతున్నాడు, నేను గెంతకపోతే ఎందుకని? ఆడ మగ తేడా లేకుండా గుడులలో అల్లరి, భ్రష్టు పట్టిస్తున్నారు దేవుని సంఘాలను. వీళ్ళు హెచ్చరించేవాళ్ళు లేడు, చెప్పినా మారిపోతారు అనుకున్నారా? మారరు. అది కూడా చెప్తున్నా, భవిష్యత్తు వీళ్ళు మారరు. ఎందుకంటే అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుంది. సంఘాల్లోనే ప్రేమ చల్లారిపోతుంది. సంఘాల్లోనే ప్రేమ అంటే వాక్యం, ప్రేమ, దేవుని మాటలు. ప్రేమ చల్లారిపోయిందంటే వాక్యం ఇక చల్లారిపోయింది. ఇంకెవరు చెప్పరు, వాడు వినరు, మారరాళ్ళు. కనుక నీ వాళ్ళు కూడా పబ్కి వెళ్ళకుండా చూసుకో. నువ్వు కూడా నీ సంఘాల్లో డీజే బాక్సులు పెట్టి డ్యాన్సులు వేయకుండా చూసుకో. ఆ విధవులు అలాగే గెంతుతున్నారు, గెంతి నరకాల్లో దూకెత్తారు. వాళ్ళందరూ కూడా పోతారు, వాళ్ళెవరో మార్చలేరు. ఏమంటున్నాడండి? స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలె వాయించు వాద్యములను కల్పించుకొందురు. దావీదు వాయించాడు వాద్యములు. మళ్ళీ ఎవరి పేరు చెప్పుకున్నారటండి? దావీదు వలె వాయించుచు. ఏమనంటే ఎందుకని అలా పిచ్చిపడి ఇలాగ వాళ్ళు ఊక్కొని ఎందుకని వాయిస్తారంటే దావీదు వాయించాడు కదండి ఆ రోజు. అంటే దావీదు అలా వాయించాడు, నువ్వు చూసావా? దావీదు నీలా పిచ్చి పిచ్చిగా గెంతాడా? దావీదు వలె వాయించుచు వాద్యములు కల్పించుకొందురు. అంటే దావీదు పేరు తీసుకొని కల్పించుకున్నారట. దావీదు ఒకటి దొరికాడు కదండి దేనికైనా.
అంటే దావీదును ఆదర్శంగా తీసుకుంటావంటే దావీదు చాలా చేశాడు, ఆయనలో చేస్తావని నువ్వు. అందుకే జైశాలి గారు ఏమైనా సవాలు విసిరారు, రే క్రొత్త నిబంధనలో యేసు వచ్చిన తర్వాత అపోస్తులు కానీ శిష్యులు కానీ యేసుప్రభు కానీ ఎక్కడైనా గెంతినట్లుగా రెఫరెన్స్ చూపించండి రా మీరు అన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు పాత నిబంధనే, సర్వసత్యమైన క్రొత్త నిబంధన వద్దు వీళ్ళకి. ఎందుకంటే కొత్త నిబంధనలు డ్యాన్సులు లేవుగా. కొత్త నిబంధనలు హెచ్చరికతో కూడిన పాటలు అన్నాడు కానీ ఏడాల పిచ్చి పాటల. ఈ పిచ్చి సన్నాసులు పిచ్చి పిచ్చి పాటలు పాడి పిచ్చి రాతలు రాసి దానికి వాయిద్యాలను జోడించి దావీదు వల్ల మేము గెంతుతున్నాము, దావీదు వల్ల నాట్యం చేస్తున్నాం, దావీదు మైమరిచిపోయాడు, మీరు కూడా మైమరిచిపోండ్రా అంటున్నారు. వాక్యాన్ని వక్రీకరించే దుర్మార్గులు వీళ్ళంతా, మర్చిపోకండి. దానికి కారణం దావీదుని తీసుకోండి, దావీదు వలే. ఎందుకు దావీదుని గురించి ఎందుకు చెప్పాడంటే ఆ రోజు కూడా దావీదుని చాలామంది ఇలాగ ఆదర్శంగా తీసుకొని దావీదు చేసిన మంచి, దావీదు చూపించిన భక్తి, దావీదు దేవుని ఇష్టపడిన విధానం, అది నువ్వు చూపించిన జీవితంలో. దావీదు గెంతాడు కనుక నేను గెంతుతాను, దావీదు నరికేశాడు కాబట్టి నేను నరికేస్తాను, అది కాదురా నువ్వు చూడవలసింది. దేనిని చూసి దేవుడు సంతోషపడ్డాడు దావీదు విషయంలో. అంతేగాని దావీదు వలె వాద్యములు కల్పించుకొని అందుకే వాడుకుంటావు దావీదుని. ఈరోజు ఈ దౌర్భాగ్యులైన వాళ్ళు కూడా అలాగే దావీదుని వాడుకుంటున్నారు. వద్దు, నిర్వీర్యం అయిపోతున్నాయి దేవుని తరాలు, భ్రష్టు పట్టేస్తున్నారు. సంఘాలలో దేవుని జ్ఞానం నేర్చుకుని ఎదగాల్సిన యూత్ ఏమైపోయారు వాళ్ళంతా. ఏమండి, అందులో ఈ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఏమండి, ఒక హైదరాబాద్ కావచ్చు, ఒక బెంగళూరు కావచ్చు, ఏమండి, ఇలా పెద్ద పెద్ద హైటెక్ సిటీస్, ఒక ముంబై కావచ్చు, ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో సంఘాలు చూడండి, ఓ గెంతుడే గెంతుడు. ప్రజలు కూడా ఏంటి, శ్రవణానందం, సైలెంట్గా కూర్చోబెట్టి పాఠం చెప్పే గుడులకి అక్కర్లేదు. అరే ఎక్కడరా మన క్లబ్బుల్లా పబ్బుల్లా గెంతిస్తారు, అదిగోరా పలానా చర్చిలో గెంతుతున్నారు, పదండ్రా వెళ్ళిపోదాం అక్కడికి, కమాన్, ఆడ మగ తేడా లేకుండా అందరిని గుద్దుకొని గెంతుకొని ఉందాం. ఎందుకంటే ఆ గుద్దుకోవడంలో ఏముంటుంది, పక్కన ఎవరిని గుద్దుతున్నావో ఎవరిని తాకుతున్నావో సభ్యత లేదా, సంస్కారం లేదా. నువ్వు ఆడపిల్లవు కదా, ఏమండి, మగపిల్లడు గెంతితేనే చూడడానికి జుగుప్సాకరంగా ఉంటుంది, ఆడపిల్లగా నువ్వు గెంతుతుంటే ఎలా ఉంటుంది. ఒక తెర మీద ఒక నటి గెంతుతుంటే కళ్ళన్నీ దేని చూస్తాయి, ఆమె చేస్తున్న గొప్ప నాట్యాన్ని చూస్తాయా? చూడవే. చెడ్డ లోకం, వాళ్ళు దుష్ట సంబంధమైన నేత్రాలతో వాళ్ళు చూసే లోకం, అదే కదా మన పాట. అరే నీ కళ్ళు చెడిపోయిరా, నీ చూపు చెడిపోయిందిరా. అలాంటిది సంఘాలలో వీళ్ళు ఏమి నేర్పిస్తున్నారు, మళ్ళీ అది భక్తి అనుకుంటున్నారు, అది జ్ఞానం అనుకుంటున్నారు. వాళ్ళంతా అధో పాతాళానికి వెళ్ళిపోతారు. ఇందులో రాసి పెట్టుకోండి, నో డౌట్. హెచ్చరించాలి, భయం చెప్పాలి ఈ సమాజానికి. ప్రతిదానికి దావీదుని అడ్డం పెట్టుకొని గెంతడం కాదురా భక్తి అంటే. సంఘము దేవుని కొరకు ఎలా త్యాగాలు చెయ్యాలి, ఎలా ప్రాణాలు అర్పించాలి. ఏమండి, నిజంగా అలా గెంతుతున్న దౌర్భాగ్యుల దగ్గరికి ఐఎస్ఐ తీవ్రవాదులు వచ్చి చుట్టుముట్టేసి, ఒరే ఎవడైనా గెంతితే గిటార్తో దేవుని పేరట గెంతుని కాల్చేస్తానంటే ఎవడైనా గెంతుతాడు చెప్పండి మీరు ఎక్కడ? భక్తా పాడా, బాబు మాకు దేవుడు వద్దు, ఎవరొద్దురా బాబు, వెంటనే ఈ దేవుడికో దండం, మేము వదిలేసి వెళ్ళిపోతాం, బతుకుంటే బలుసాగు తింటాం. అదండి వాళ్ళ భక్తి. గెంతడానికి ఉన్న ఆసక్తి చావడానికి. కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం చచ్చిపోయిందిరా దేవుడి కోసం, ప్రాణం పెట్టిందిరా దేవుడి కోసం. మరి వీళ్ళు ప్రాణాలు పెడతారా? గెంతడం అలవాటు చేసుకున్నారు. మ్యూజిక్ బాక్సులు, డీజే బాక్సులు పెట్టుకొని, వాయిద్యాలు పెట్టుకొని, పిచ్చి పాటలు కల్పించుకొని, పాటలంటే పిచ్చి పాటలు, పిచ్చితనం ఉంది ఆ పాటల్లో. మన పాటల్లో సబ్జెక్ట్. పాట అంటే ఎదుట వాళ్ళకి హెచ్చరిక. వాళ్ళ పాటలో హెచ్చరిక ఉంటుందా? ఉండదు. గెంతరా, అక్కడ డిచ్చికి 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 అని వాయిస్తూనే ఉంటాడు. ఒక పక్క నుంచి పొగలు లెగుస్తుంటాయి, ఒక పక్క నుంచి హోరుని శబ్దాలు, పెంచో సౌండ్. ఇంకా ముసలోడు కూడా ఏమండి, నడుము వణుకుతున్నాడు కూడా లేస్తాడు కుర్చీలోంచి. దేనికి? వేయడానికి డ్యాన్సు. దేవుని పిల్లలారా, పిచ్చి పట్టింది ఈ సమాజానికి.
నిర్వీర్యమైపోతున్న దేవుని తరాలు బయటే కాదు, సంఘాలలో కూడా నిర్వీర్యం చేస్తున్నారు. రాబోయే తరాలకు దేవుని భక్తిని నేర్పించాల్సిన వీళ్ళు ఏమి నేర్పిస్తున్నారు? ద్వితీయోపదేశకాండం 31, 19, 29 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలుకు నేర్పించండి రా ఈ పాట అంటున్నాడు దేవుడు. ఈ కీర్తన ఇశ్రాయేలు మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించు. నేర్పించాలి. వాడు నిద్రలు లేపడిగినా వాడు చెప్పాలి ఆ పాట కోసం. ఎందుకంటే ఇంత ఖండితంగా చెప్తున్నాడు? దేవుని భయం, దేవుని భక్తి ఈ సమాజానికి నేర్పించాలి. మీకు ఆజ్ఞాపించిన మార్గం ఏమంటున్నాడు? దానిని కంఠపాఠముగా చేయించి 29వ వచనం. యాలి అనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి, నేను చచ్చాక మీరు చెడిపోతారా అంటున్నాడు మోషే. నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గమును తప్పుదురు నీవు. ఆ దినములు అంతమందు కీడు మీకు ప్రాప్తమగునని నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపము పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దానిని చేయుదురు. మీరు తప్పులు చేస్తారు, మీరంతా బైబిల్కి భిన్నంగా ప్రవర్తిస్తారు, మీరంతా గెంతులు, నాట్యాలు, మోసాలు, వేదిక మీద మోసాలు, నోరిప్పితే మోసం, అబద్ధం, దాన్ని కప్పిపెట్టుకోవడానికి నాట్యం, పిచ్చి పాటలతో గానం. అదిగోండి గెంతుతున్నారు. డ్యాన్సులు అండి, డ్యాన్సులు ఏంటది? పబ్బా క్లబ్బా ఏమనుకోలు చెప్పండి. ఒక సిలువ తీసుకొచ్చారా, నువ్వు యేసుప్రభు నమ్ముతున్నావు కదా, నేను సిలువ వేస్తాను రా అని అంటాడు. ఎక్కుతాడు సిలువ? చెప్పండి. ఎక్కడో సిలువ ఎక్కడండి వాడు, ఎక్కడు? ఇలాగే ఉందండి తరం అంతా. ఈ తరం అంతా ఈ భ్రష్టు పట్టిన తరం. ఒకడు కాదు, ఎవడో ఒకడు చూపించారు, ఎవడో తలకమాసినోడాడు. ఇలా సేవకులు, వాళ్ళ పిల్లలు ఇలాగే ఉన్నారు. ఇదే ట్రెండ్, ఇది లేటెస్ట్ ట్రెండ్. కనుక జనాలకి ఏది కావాలి? లేటెస్ట్ ట్రెండ్ అదే కదండి. ఏ సంఘంలో నాట్యాలు ఉన్నాయి చెప్పండి, ఏ సంఘంలో గానా భజానాలు ఉన్నాయి చెప్పండి, ఏ సంఘంలో పాటలు ఉన్నాయి చెప్పండి, వెళ్ళిపోతాం మేము అక్కడికి. పిచ్చి పాటలు పాడడానికి పోతాం మేము అక్కడికి. పాడుదురు కాని రా, ఏమండి, పాడుదురు కానీ. ఇలా నృత్యాలు చేసి హాస్యాస్పదంగా మారి, దేవుని పిల్లలారా బుద్ధి తెచ్చుకోవాలి. ఈ సమాజం ప్రతిదానికి దావీదును చూపించడం కాదు. దావీదులా మేము చేస్తున్నావు, నువ్వు పిచ్చి పాటలు పాడుతున్నావు. దావీదులా అని చెప్పి నువ్వు పిచ్చి డ్యాన్సులు వేస్తున్నావు. దేవుని పిల్లలారా, కాలం ఒకసారి దావీదు వేస్తే ఈయన 365 రోజులు ఇదే డ్యాన్స్. ఎరా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనుకున్నారంటరా? ఏ కార్యక్రమాన్ని, సంఘాన్ని మీరు ఎలా సంత వీధులుగా మార్చేశారు? సంత వీధులు. భ్రష్టు పట్టడం లేదా? దేవుని తరాలండి అవని, దేవుని తరాలు. ఆ రోజే చెప్పాడు ద్వితీయోపదేశకాండం, రే మీరు బొత్తిగా చెడిపోయి మీకు ఆజ్ఞాపించిన మార్గాన్ని తప్పిపోతారా మీరు. అవునండి. అందుకు దేవుడు ఏమంటున్నాడు? చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు. తిమోతి ఏమండి ఏంటంటే చూసారా? వీళ్ళు డ్యాన్సులు, వీళ్ళందరూ కూడా ఎలా మారిపోయారంటే దేవుని ముసుగులో. ఇదంతా దేవుని ముసుగులో జరుగుతున్న దందా. ఏమంటే మరి తల్లిదండ్రులు బుద్ధి చెప్పరా? నో. ఎందుకంటే వాళ్ళ నాన్నే ఒక పెద్ద డాన్సర్, అడు గెంతుతుంటాడు. కనుక వీడేం చేస్తాడండి? వాళ్ళ నాన్నకు 10 స్టెప్పులు కలిపి వీడు కూడా వేస్తాడు. సమాజం దావీదు వలె పిచ్చి పాటలు కల్పించుకొని, దావీదు పేరు చెప్పుకొని గెంతే దుష్టతరం, భ్రష్టు పట్టిన తరం. హెచ్చరించాలి. ఎవడేటనుకుంటే మనకేంటి? ఉన్న మాటది ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ నుంచి హెచ్చరిక చేయాలి. ఈ సమాజానికి చెయ్యాలి. చేయకపోతే ఎలా? లేదంటే తరాలు పాడైపోతాయి కదండి. అందుకే దేవుడు ఆజ్ఞాపించమని చెప్పాడు. ఆ రోజే ఆజ్ఞాపించమని చెప్పాడు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చాలాసార్లు మనం చదువుకున్న. చివరికి రానున్న తరాలు ఎలా మారిపోయి అంటే, ఆ తరం వారందరూ తమ పెద్దల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవా ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములను ఎరుగని తరం, జనరేషన్.
ఏమండి? జనరేషన్ ఈవిల్, ఈవిల్ జనరేషన్ అన్నారు దాన్ని. ఏమండి? దాన్ని ఏమన్నా జెన్ ఈ అనాలి వీళ్ళని. ఏమండి? జెన్ జీ అని అన్నారు వీళ్ళు. ఏమండి? జెన్ ఆల్ఫా, జెన్ బీటా, చెత్త మాటలని పెట్టారు. కానీ దేవుడు పెట్టే మాట తెలుసే, ఒరే మీరు జెన్ ఈ అంటే జనరేషన్ ఈవిల్ అని. ఎందుకంటే భ్రష్టులు రా, మీరంతా భ్రష్టులు. దెయ్యం పట్టింది మీకు, మీకు దెయ్యం ఆవహించాడు. చివరికి ఏంటండి? యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం అంటే చెప్పలేదా? వాళ్ళు చెప్పలేదా? వాళ్ళేం చెప్తారు? తల్లిదండ్రులకు భక్తి ఉంటే కదా, భయం ఉంటే కదా పిల్లలకి నేర్పించేది. ఏమండి? వాళ్ళ అమ్మా నాన్న గట్టిగా ముందు ఒక స్టెప్ వేసినప్పుడు చితకొట్టేస్తే ఎవడైనా అలాగ వేస్తాడా? డ్యాన్స్, పిచ్చి డ్యాన్స్లు వేస్తాడా? పిచ్చి పాటలు పాడతాడా దేవుని కోసం? ర్యాప్ సాంగ్లు కూడా పాడుతుండండి యోయో గళ్ళు. మరి క్రైస్తవ్యంలో యోయో పాట ఏంట్రా? ర్యాప్ సాంగ్లు ఏంట్రా మీకు? ర్యాప్ అంటే ఎదుటివాడికి అర్థం అవ్వాలా? ర్యాప్ అంటే ఎదుటివాడికి అర్థం కాకుండా కంగారుగా పాడేసే పాట ర్యాప్ సాంగ్ అండి. ఆడు ఏమంటున్నాడో పదాలు మనకు అర్థం అవ్వు. స్పీడ్గా ఎవడో వెనకాతల ఏమండి పరిగెట్టిస్తున్నాడు పాడుతాడు, అదే ర్యాప్ సాంగ్. అసలు పాట ఎందుకు పాడుతున్నావు? ఎదుటివాడికి స్పష్టంగా అందులో ఉన్న సందేశం ఏంటో అర్థం చేయడానికి పాడేది కదా పాట అంటే. హెచ్చరిక కదా పాట అంటే. మరి ఈ పాటలో ఏమీ అర్థం అవ్వట్లేదు, పిచ్చి పాట అది. మరి దాని గొప్పగా ఆదరించే దుష్ట సమాజం, ఈ మూర్ఖ సమాజం, అందులో క్రైస్తవ సమాజం సంఘాలలో కూర్చొని పిచ్చి పాటలు పాడి దావీదులా పిచ్చి గానాలు చేసే వీళ్ళు, దావీదుల్లా ఆయన పేరు చెప్పుకొని, దావీదులు అంటే అక్కడ అర్థం అది దావీదు వలే. ఏమండి? ఇలాంటి తరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అందుకే దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 12:39. మత్తయి సువార్త 12:39, వ్యభిచారులైన చెడ్డ తరము వారు. ఈ తరాన్ని చూసి ఏమన్నాడు? అరే మీరంతా చెడిపోయారా, మీరంతా చెడిపోయారు, వ్యభిచారులు అంటున్నాడు. చూడండి, వ్యభిచారులైన చెడ్డ తరము వారు. సూచక్రియ కావాలరా మీకు? ఏమండి? ఇందులో అద్భుతాలు లేవండి మీ సభల్లో? మీ సభల్లో దేవుని యొక్క స్వస్థతలోనే గొప్ప గొప్ప వరాలేమి లేవండి? అడుగుతారు కదా. ఎందుకంటే వచ్చేవాళ్ళు కూడా ఏమండి ఆ బోధకుడికి స్వస్థత వరాలు లేవండి? ఉంటేనే వీళ్ళు వస్తారు. ఎందుకంటే జ్వరం పోవాలి, జబ్బు పోవాలి, క్యాన్సర్ పోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఓరకనే ప్రార్థనతో రోగం పోవాలి. అది ఇటు స్వార్థం, దేవుడి మీద భక్తి కాదు. అందుకు దేవుడు ఏమంటున్నాడు? అందుచేత మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డ దగ్గర 45వ వచనం అన్నాడు చివరి మాటలో, ఈ దుష్టతరము వారికి సంభవించును. దుష్టతరం, ఈవిల్ ఈవిల్ జనరేషన్ రా మీరంతా కూడా. భ్రష్టు పట్టింది మీ అందరికీ అంటున్నాడు దేవుడు. నిర్వీర్యం అయిపోయింది. నేను ఎన్ని కలలు కని తరాలను కన్నానో ఆ తరాలన్నిటికీ భ్రష్టు పట్టించారా మీరు. బాధపడుతున్నాడు దేవుడు. అందుకే ఇర్మియా గ్రంథం 7:29, తనకు కోపము తెప్పించు తరము వారిని. ఇర్మియా గ్రంథం 7:29 అండి. ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 7:29, తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. ఏ తరం మీద అయితే కోపం పెట్టుకున్నాడో విడిచిపెట్టడో. గెంతుతున్నారు వీళ్ళని వదిలేస్తాడు అనుకున్నారా? ఏ తరంలో ఎవడు తప్పుడు మార్గాన్ని నడిపించినా ఆ తరము వారిని యెహోవా వదిలేశాడట. పొండరా నాశనానికి మీరంతా, వెళ్ళగొట్టుచున్నాడు. పో మీరందరూ కూడా వెళ్ళిపోండి. మీరు మీ బ్రతుకులు శూన్యం కాబోతున్నాయి, మీ బ్రతుకులు నాశనం కాబోతున్నాయి. దేవుడు చెప్పేశాడు ఆ రోజే, మిమ్మల్ని వదిలేశాను రా, ఇంకా వదిలేశాను, మీరు బాగుపడరు. భ్రష్టత్వానికి అప్పగించేశాను మిమ్మల్ని, భ్రష్ట మనస్సుకు అప్పగించేశాను మిమ్మల్ని అంటున్నాడు దేవుడు. ఎందుకు? మారరు కదా వాళ్ళు, మారరు. ఈరోజు సమాజంలో మంచి చెబితే వినే రకాలుగా లేరండి, వినరు. ఏమనంటే ఉడుకు రక్తం కదండి. ఉడుకు రక్తమా? ఏమండి ఉడుకు రక్తం ఏంటి? చిన్నప్పటి నుంచి 4 గట్టిగా చిత్తకు కొడితే ఏమండి ఉడుక పాడా? నోరు మూసుకొని ఉంటాడు అంతే. ఇప్పుడు చూడండి వాడు 10వ క్లాస్ దాటితే చాలండి, అమ్మా నాన్నల మీద తిరుగుబాటే. నాన్నేం చెప్పాడు అనుకో, చేస్తానులే, వస్తానులే, వెళ్తానులే. తల్లిదండ్రులకు ఎదురు చెప్పేవాళ్ళు లేరా? ఏమండి తల్లిదండ్రులకు ఎదురు తిరిగేవాళ్ళు లేరా? సామెతల గ్రంథం
30వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఎలాంటి సమాజం అండి! ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దుష్ట సమాజం, దుష్ట తరం. తమ తండ్రిని శపించుచు, చాలే నువ్వు కూడా ఒక తండ్రివి, తమ తండ్రిని శపించుచు, తల్లిని దీవించని తరము కలదు. దీవించని తల్లినమ్మా, నీ గర్భాన్ని మోసావు కదమ్మా, నన్ను కన్నావు కదా, ఎంత పెద్దవాడిని చేసావు కదమ్మా, పాలిచ్చావు కదా. తండ్రిని శపించుచు, తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి కడగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. కళ్ళు ఎక్కడికి వచ్చాడికి? ఏమండి, 4 గోడల మధ్య జరగవలసిన ఏమండి ఒక క్రియను సభ్య సమాజంలో రీల్స్ పేరట బహిరంగంగా వచ్చి, నేను బయట ముద్దు పెట్టుకుంటాను నా ప్రియుడిని అంటే నేనేమనాలి? నేను బయట తాళి కట్టించుకుంటాను, నేను బయట సంసారం చేస్తాను. ఉన్నారండి అలాంటి నిబ్బా నిబ్బిగళ్ళు చాలామంది ఉన్నారు. అలా దారుణంగా తయారైపోయిన ఈ భ్రష్టు పట్టిన సమాజంలో చాలామంది ఉన్నారు. ఒక్కసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి ఉంటాయి కదండి, ఆ ఇన్స్టాగ్రామ్లో, ఆ ఫేస్బుక్లో ఏవో, అంటే ఈ మధ్యన యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కాబట్టి తెలుసుకోగలుగుతున్నాం అండి. ఎందుకంటే యూట్యూబ్ ఉంటుంది కదండి. మనకి ఇన్స్టా అకౌంట్ లేకపోయినా, ఫేస్బుక్ అకౌంట్ లేకపోయినా, ఇలాంటి వాళ్ళపైన జరిగిన ట్రోల్స్ కానీ, జరిగిన పెద్దలు చెప్పిన హెచ్చరికలు కానీ యూట్యూబ్ల పేరట వస్తుంటే, ఇలాంటి దారుణంగా ఉంది సమాజం. వినరు. ఒకడు బూతులు పాడేవాడు, ఒకడు బూతులు మాట్లాడేవాడు, సభ్యత సంస్కారం మరిచి ప్రవర్తించేది ఒకతే. ఇలా నిర్వీర్యమైపోయి భ్రష్టు పట్టేసిన సమాజంలో వీళ్ళందరికీ ఎక్కడొచ్చాయి? నెత్తికొచ్చాడు కళ్ళు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? వాళ్ళ కళ్ళు ఎక్కడికి వచ్చేటండి? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. కళ్ళు ఎక్కాయి, పొగరెక్కాయి. నీ కళ్ళు పొగరెక్కాయి. దించుతాడు. ఎలా దించుతాడంటారా? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడము, యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పున, నీ దృష్టికి ఇష్టము చొప్పున ప్రవర్తించము. అబ్బా, దేవుడు భలే ఫ్రీడమ్ ఇచ్చేసాడు అనుకుంటున్నావా? కిందన అంటున్నాడు చూడు, అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క. ఎన్ని రీల్స్ చేశావు నువ్వు? ఎన్ని షార్ట్లు చేశావు నువ్వు? ఏమి షేర్లు చేశావు? ఏమండి, వీళ్ళు పెట్టేదానికి ఒక పనికి మళ్ళీ సినిమా పాట వెనక ఏంటి, అందులో క్రైస్తవులు కూడా ఉన్నారండి. వీళ్ళు చేసే దౌర్భాగ్యమైన ఏమండి వీళ్ళ పోస్టులకి వెనకాతల సినిమా పాట, ప్రేమ పాటలో, లేదంటే సమాజంలో ఉన్న ట్రెండింగ్ పిచ్చి పాటలో. మీకు తెలియదులేండి, మీ పిల్లలే చేస్తున్నారు చాలామంది అలా. ఎందుకంటే మీరు గమనించరు ఎప్పుడు, ఎందుకంటే మీకు అంత జ్ఞానం లేదు, మీకు అందులో అకౌంట్లు లేవు. గమనించండి, మితిమీరిపోతున్నారు. చెమడాలు ఒలిచేయండి వాళ్ళకి అంటున్నాడు దేవుడు. ఏమని? వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఏం ట్రెండింగ్ కావాలి నీకు కూడా? మరి మా స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు కదా, నేను లేకపోతే ఎలా? నువ్వెందుకు అలా ఉండాలి? వాళ్ళకి భిన్నంగా కనబడాలి నువ్వు. అరే ఏంట్రా వీడు ఇలా ఉన్నాడు, వీడు దేవుని యందు భయభక్తులు మనలా లేడేంట్రా, వీడు మనతో కలవడా? ఎస్, నేను మీలాంటి వాడిని కాను, మీలా ఉండేవాడిని దానిని కాను నేను అని నువ్వు చెప్పాలి. నువ్వే వాళ్ళలా పోస్టులు పెట్టుకుని, నువ్వే వాళ్ళలాగా పనికిరాని సినిమా పాటలన్నీ పెట్టుకుంటే నిన్నేమనాలి? తీర్పులోనికి తెస్తాడు దేవుడు నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రుల్ని అందరినీ తెస్తాడు తీర్పులోనికి. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకొనుము. దేవుడు విడిచిపెట్టాడండి, ఎవరిని విడిచిపెట్టాడో. ఇప్పుడు సాగిపోతుంది కదా, మమ్మల్ని ఆపేవాడు లేడని లోకం అనుకుంటుంది. అక్రమం విస్తరిస్తుంది నాన్న, విస్తరించని. కానీ ప్రతి వాణ్ణి పిలక పట్టుకునే రోజు ఒకటి ఉంది. ఇక్కడ నేను శిక్షిస్తాను వాళ్ళని, చచ్చాక అక్కడ కూడా శిక్షిస్తాను నేను. ఎవరి మీద ఆయన కోపం రగిలి ఏం శిక్ష విధిస్తాడో మనకు తెలియదు, అది వారి మీద అమలు జరిగినప్పుడు తెలుస్తుంది. అరే వీళ్ళకి ఎందుకు ఇంత దౌర్భాగ్యమైన స్థితి, వీళ్ళకి ఈ దీనస్థితి వీళ్ళకి కలిగిందంటే దేవుని ఉగ్రత రగిలిపోయిందనమాట ఈ కుటుంబం మీదకి. అందుకే వచ్చేసింది దేవుని కోపం, శాపం తెలుస్తుంది. కనుక మీరేం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు పుట్టిన తరం అయితే, దేవుని కొరకు చెప్పాల్సిన తరం అయితే చివరగా మీ మాట చదవాలి. ఏంటో తెలుసా? విలాపవాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 27. యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు,
నువ్వు నీ యవ్వనత్వంలోనికి ప్రవేశించింది దేనికో తెలుసా? నువ్వు పురుషుడైనా స్త్రీ అయినా యవ్వన బలం నీకు ఎందుకుందో తెలుసా? యెహోవా కాడి మోయుట. తండ్రి కాడి మోయాలి నీ భుజం మీద. మరి ఎవరి కాడి మోస్తున్నావు? స్నేహితులు కాళ్ళు మోసేవాళ్ళు ఉంటారండి చాలామంది. ఫ్రెండ్స్ కాడి ఏంటంటే ఫ్రెండ్స్ కోసం త్యాగాలు, ఫ్రెండ్స్ కోసం మోసాలు, ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేయడానికి రెడీ. లేరనుకున్నారా? ముదిరిపోయిందండి సమాజం. స్నేహితుల కోసం ఎంత దిగజారే పరిస్థితి అయినా చేయడానికి. నీకెందుకు, ఏం పర్లేదు, నేనున్నాను కదా, పద, నేనున్నాను కదా. ఏం అభయం, అభయహస్తం. ఇడిచిపెట్టాడు ఎవరిని దేవుడు. నిజానికి నువ్వు మోయవలసింది నీ స్నేహితుల్లో ఎవరినో కాదు. ఎవరిని అన్నాడు? యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఎవరి కాడి? అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. నా కాడి పెట్టాను, యేసు అన్నాడు, నా కాడి మొయ్యండి. మీరు ఒకవేళ నోరిప్పితే నా మాట రావాలి, మీరు ప్రకటిస్తే నా పాట రావాలి, నన్ను గురించి మీరు చెప్పాలి. నువ్వు వాక్యం చెప్పినా పర్లేదు, క్లాస్ రూమ్లో చెప్పినా పర్వాలేదు, ఏమంటే సోషల్ మీడియాలో చెప్పినా పర్వాలేదు, బయట రోడ్డు మీద చెప్పినా పర్వాలేదు, ఎక్కడ నీ నోరు తెరిచినా నీ నోరు నన్ను గురించి మాట్లాడదై ఉండాలి అని దేవుడు ఈ తరాన్ని బాగు చేయడానికి నీకు నేర్పించమన్నాడు. నీ గర్భాన పుట్టిన తరాలకు నేర్పించమన్నాడు. అది ముందు మనం చదువుకున్న మాట. నీ పిల్లలకు, నీ తరంకి, వాళ్ళ పుట్టబో తరానికి నువ్వు నేర్పించు. అందుకే కదండి కష్టపడి నేర్పిస్తున్నావు. ఈరోజు మన ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఈ చదువును ఎందుకు నేర్పిస్తున్నావు తెలుసా? ఈ విద్య మీరు నేర్చుకుంటే కనీసం మీ తర్వాత వాళ్ళకైనా, మీ చుట్టూ ఉన్న వాళ్ళనైనా మంచిని నేర్పిస్తారు. మంచి తరాన్ని, దేవుని కొరకు బ్రతికే మంచి తరంగా మీరు ఉంటారని. ఏమంటే ఇంకా రానున్న 50-100 సంవత్సరాలు ఈ తరాలను అస్సలు చూడలేమండి. ఎందుకంటే చాలా దారుణాతి దారుణంగా ప్రపంచం మారిపోబోతుంది టోటల్గా. ఇప్పుడే ఈ చూసి విషయాలను తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడే అసభ్యతను చూసి మనం భరించలేకపోతున్నాం. వీళ్ళు వేషాలు చూసి సహించలేకపోతున్నాం ఇప్పుడే. అలాంటిది ఇంకొక 10, 20, 50 సంవత్సరాలలో అండి ఉండలేం, భరించలేం. లోకం అంతా దారుణంగా, ఎందుకంటే అక్రమం చెప్పేశాడు భవిష్యత్తు. అక్రమం విస్తరిస్తుంది అన్న, మొత్తం అంతా అక్రమమే. సంఘాలలో అక్రమం, సమాజంలో అక్రమం, ఇక ప్రేమ లేదు, భక్తి లేదు, చల్లారిపోతంతా. కడవరి దినాలలో దేవుడు పరిస్థితిని చెప్పాడు. అందుకే మీరు మీ కుటుంబాలను కాపాడుకోండి. యవనులారా మీ బ్రతుకులను కాపాడుకోండి. మీ చుట్టూ ఉన్న యువతరాన్ని, మీ మాట వినే యువకులను, ఏమండి యవనస్తులను కాపాడుకోండి. ఎందుకంటే వాళ్లే కదా భావితరాలు, వాళ్లే. ఇప్పుడు మనం ఆలోచించవలసింది, మేము కాన్సన్ట్రేట్ చేసింది ఏంటి తెలుసా అండి? భవిష్యత్తులో దేవుని కాడి మోసేవాళ్ళు కావాలి. లోకమంతా మనం మార్చలేం, కానీ ఈ బోధను మన తర్వాత తదనంతరం నిలబెట్టే వారసులను మనం బ్రతుకున్నప్పుడు తయారు చేసేసుకుంటున్నాం. అదే నిజంగా ఆశీర్వదింపబడిన తరం. అదే నరుడు కాడి మోయవలసిన తరం. ఈరోజు ఈ కాడిని మోస్తూ, ఈ సువార్త భారాన్ని మోస్తూ మన పిల్లలకు చెప్తున్నా, నాయన నా తదనంతరం నువ్వు దీనిని మొయ్యాలి, ఈ పనిపై బాధ్యత కలిగి నువ్వు నడవాలి అని చెప్తున్నారు. మీ పిల్లలకి చెప్పండారా. మీరు చెబితే దేవుని యందు జీవం కలిగిన తరం, లేదా నిర్వీర్యం అయిపోయే తరం మీరు.